హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. నిఖిల్ మలయక్కల్ ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టాడు అనమాట. ఇది రీసెంట్ అప్డేట్ కాదు, ఒక 4-5 డేస్ అయింది. బట్ నేనే లేట్ గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో. కానీ నాకు ఎందుకో ఈ పోస్ట్ చాలా నచ్చింది అనమాట. నిఖిల్ లైఫ్ లోనే కాదు, మనందరి లైఫ్ లో కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంతకీ నిఖిల్ మలయక్కల్ పెట్టిన పోస్ట్ ఏంటి అంటే, అమూల్ సాంగ్ ప్రమోషన్ లో భాగంగానే ఒక క్లిప్ యాడ్ చేసి దానికి కింద క్యాప్షన్ అయితే నెవర్ స్టాప్ డ్రీమ్స్ అనే క్యాప్షన్ అయితే పెట్టాడు. సో ఎప్పుడు కూడా నా డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికే నేను ప్రయత్నిస్తుంటాను అనే ఉద్దేశం వచ్చేటట్టు ఒక క్యాప్షన్ అయితే పెట్టాడు అనమాట. సో అంతేకాదు, దానికి వాయిస్ ఓవర్ కూడా ఇలా పెట్టాడనమాట. సో మన లైఫ్ లో మనం ఏం అవ్వాలనుకుంటున్నాము, ఏం సాధించాలనుకుంటున్నాము అనేది మన చాయిస్ మీద డిపెండ్ అయి ఉండాలి. కానీ ఏదో సిచ్యువేషన్స్ ని బేస్ చేసుకొని ఉండకూడదు అని చాలా క్లియర్ గా చాలా మందికి అర్థమయ్యేలాగైతే పెట్టాడనమాట. సో అంతే కదా, మన లైఫ్ లో మనం ఒకటి ఫిక్స్ అవుతాం, పలానాది రీచ్ అవ్వాలి, పలానాది సాధించాలి అని. బట్ మన చుట్టూ వచ్చే సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, సిచ్యువేషన్స్ కావచ్చు, అప్పుడప్పుడు మనల్ని ఆపేస్తూ ఉంటాయన్నమాట. బట్ ఎవ్వరు కూడా అలా ఆగకూడదు. వాటికి అవే మన లైఫ్ లో మనం ముందుకెళ్ళడమే అన్నట్టు పెట్టాడు. అంటే ఇక్కడ నిఖిల్ చెప్పుకొచ్చేది ఏంటంటే, నిఖిల్ కావ్య 6 ఏళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు. అదేం చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయమే. ఇద్దరికి ఎన్ని మెమరీస్ ఉంటాయి. ఇప్పుడు బ్రేకప్ వచ్చినా విడిపోయినా, సో దాని నుంచి బయటికి రావడానికి ఇద్దరికి చాలా టైం పడుతుంది. కావ్యతో పాటు నిఖిల్ కూడా ఎంతో బాధపడుతుంటాడు, ఎంతో స్ట్రెస్ ఫీల్ అవుతుంటాడు. తెలియకుండానే తన లోపల చాలా బాధను మోస్తుంటాడు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా తన పర్సనల్ లైఫ్ ని పక్కన పెట్టేసి కెరీర్ లో అయితే ముందుకెళ్తున్నాడని నా ఉద్దేశం అనమాట. కానీ కొంతమంది అంటాడు, ఏం ముందుకెళ్తున్నాడు, బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, బయటకు వచ్చాడు, ఇక చాలా రోజులు ఖాళీగానే ఉన్నాడు అని చెప్తున్నాడు. బట్ నిఖిల్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు, బయటకు వచ్చాడు, కొద్దిపాటి సమయం తన పర్సనల్ లైఫ్ ని సెట్ చేసుకోవడానికి పెట్టాడు. కానీ బట్ తర్వాత నెమ్మదిగా టీవీ షోస్ లో వచ్చాడు, తర్వాత ఆహాలు, వేరే లెవెల్ ఆఫీస్, అలాగే కిరాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ అందులో వచ్చాడు. అండ్ రీసెంట్ గా అమ్ములు ఫోక్ సాంగ్ చేశాడు. అండ్ అప్కమింగ్ మూవీస్ లో కూడా మనం నిఖిల్ మలయక్కల్ అయితే పెద్ద స్క్రీన్ లో చూడబోతున్నాం. అదైతే అందరం సంతోషించాల్సిన విషయం అని నా అభిప్రాయం. సో ఇది ఎవరైనా కూడా లైఫ్ లో సక్సెస్ అనేది స్టెప్ బై స్టెప్ రీచ్ అవుతారు, అంతగానే ఒకేసారి ఉన్నత స్థాయికి వెళ్ళిపోరనమాట. నిఖిల్ కూడా ఆ పద్ధతినే ఫాలో అవుతున్నాడు. అంతేకాదు, చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, నేను ఎప్పుడు కూడా పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోను. నేను ఎందులో అన్నా పార్టిసిపేట్ చేసినా, ఏదైనా షోకి వెళ్ళినా, సీరియల్కి వెళ్ళినా, మూవీకి వెళ్ళినా, నేను ఎంతవరకు ఇస్తున్నాను, నేను 100% ఇస్తున్నానా లేదా అనేది చూసుకుంటాను, అంతే తప్పించి పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకోను అని చాలా క్లియర్ గా చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, నిఖిల్ పెట్టిన పోస్ట్ అయితే ఇది నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? నిఖిల్ తన లైఫ్ లో సక్సెస్ వైపు వెళ్తున్నారా, లేకపోతే అక్కడే స్టక్ అయిపోయి ఉన్నాడా అనే విషయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.